రిషికొండ ప్రభుత్వ ఖజానాకు కావద్దు గుదిబండ అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కోట్లాది రూపాయల భవనాలను అతి త్వరలో వినియోగంలోకి తీసుకొచ్చి పర్యాటక శాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం జనసేన ఒక కీలక ప్రతిపాదన కూడా చేసింది. ఇంతకీ జనసేన చేసిన ఆ ప్రతిపాదన ఏంటి? రిషికొండ భవనాలను దేనికోసం ఉపయోగించబోతున్నారు? గత ప్రభుత్వ నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో రిషికొండ భవనాలు కూడా ముందు వరుసలో ఉంటాయి. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయింది అంటూ అప్పట్లో కూటమి నేతలు ప్రచారాస్త్రంగా దాన్ని వినియోగించుకున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఇంకా వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 100 కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. లేటెస్ట్ గా రిషికొండ భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిన డబ్బుని తిరిగి సంపాదించాలి అనేదే తమ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే, టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక కోర్ రెజల్యూషన్ తీసుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎగ్జిబిషన్స్ లాంటి వాటికి ఈ భవనాలను వినియోగించే ఆలోచనలో ఉన్నామన్నారు పవన్. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఇన్వెస్ట్మెంట్ కదా, ఇన్సెంటివ్స్. ఓకే, మీటింగ్స్, మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం. జనసేన తరఫున ఒక తీర్మానం చేసి సీఎంకి పంపిస్తామన్నారు. మీరు 453 కోట్లు ప్రజాధనం పెడితే 453 కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతుంది, అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా. అందుకని దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్సా లేదంటే అన్ని కలిపి ఈవెంట్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకుని, నాకు ఎందుకంటే నాకు ఈ టెండర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు, నాకు అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరం కూర్చొని చర్చించమని చెప్పాను. ఇది మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రెజల్యూషన్ తెలియజేస్తాం. గత ప్రభుత్వం 454 కోట్లతో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించింది. సీఎం ఆఫీస్ కోసం ప్రభుత్వ భవనాలను కట్టామని వైసీపీ చెప్తోంది. 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆ భవనాలను దేనికోసం ఉపయోగించాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ భవనాల నిర్వహణ కోసమే ఏటా 15 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఏడాదిన్నరగా వినియోగంలో లేకపోవడంతో లోపల పెచ్చులు ఊడిపోతున్నాయి, నీరు లీక్ అవుతోంది, బిల్డింగ్ కూడా బాగా దుమ్ము పట్టేసింది. దీంతో వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఆ తర్వాత టూరిజం పరంగా దీన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.